హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫేస్ మీద మొటిమలు మచ్చలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తున్నాయా? ఎన్ని క్రీములు వాడినా ఫలితం లేదా? హోమ్ రెమెడీస్ కూడా కొన్ని మీకు రిజల్ట్ ఇవ్వలేదా? అయితే డోంట్ వర్రీ. ఈరోజు నేను చెప్పబోయే సింపుల్ రెమెడీ మీ మొటిమలను మచ్చలను 100కి 100% రిమూవ్ చేస్తుందండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే రెమెడీ ఇది. ఒక్కసారి ట్రై చేయండి. ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలిస్తే మీరు దీన్ని అస్సలు వదిలిపెట్టరు. అంత బాగా ఇది మీ స్కిన్ మీద ఉండే మచ్చలను మొటిమలను డస్ట్ ని బాగా తీసేసి మీ ఫేస్ ని ఈవెన్ టోన్ లోకి హెల్దీగా చక్కగా మారుస్తుంది. ఈ చిన్న రెమెడీ మీకు వేలకు వేలు ఖర్చు పెట్టినా దొరకదండి. అంత సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే టైం ఆదా చేసుకుంటూ డబ్బు ఆదా చేసుకుంటూ చక్కగా మీరు కోరుకున్న బ్యూటిఫుల్ స్కిన్ ని ఈ చిన్న రెమెడీతో పొందొచ్చు. మరి అదేలాగో ఆ డీటెయిల్స్ పూర్తిగా చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ముఖం మీద డార్క్ ప్యాచెస్ అనేది హైపర్ పిగ్మెంటేషన్ యొక్క ఒక రూపం. ఇది చర్మం మెలనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు వస్తుంది. చర్మం సహజమైన రంగునిచ్చే వర్ణ ద్రవ్యం మెలనిన్ లో అసమతుల్యత వల్ల ముఖంపై నల్లమచ్చలొస్తాయి. ఈ అసమతుల్యతను వృద్ధాప్యం, సూర్యరశ్మి, మొటిమలు మరియు తామర వంటి చర్మ సమస్యలు తీసుకురావచ్చు. ముఖ్యంగా యుక్త వయస్సు సమయంలో హార్మోన్లలో చాలా మార్పులొస్తాయి. సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి మరియు మొటిమలకు దోహదం చేస్తాయి. క్యూటి బ్యాక్టీరియం యాక్నిస్ వంటి బ్యాక్టీరియా ఈ మూసుకుపోయిన రంధ్రాల్లో మంట మరియు ఇన్ఫెక్షన్ ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా మొటిమలొస్తాయి. ముఖం మీద ఉన్న వెంట్రుకల కుదుళ్లు, అదనపు నూనె, చనిపోయిన చర్మ కణాలు మరియు బ్యాక్టీరియాతో మూసుకుపోయినప్పుడు అది మొటిమలకు దారితీస్తుంది. ఒత్తిడి ప్రత్యక్ష కారణం కాకపోయినా ఇప్పటికే ఉన్న మొటిమలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఒకసారి స్కిన్ మీద మొటిమలు వచ్చి మళ్లీ తగ్గి వచ్చి తగ్గడం ఇలా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. దాంతో చిన్న వయసులోనే ఓపెన్ పోర్స్ రావడం, ముడతలు పడ్డం, వయసు పైబడ్డట్టు కనబడ్డం ఇలాంటి సమస్యలన్నీ చిన్న వయసులోనే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మార్కెట్లో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ప్రొడక్ట్లను రికమెండ్ చేస్తూ ఉంటాయి. అవి కొంతమందికి రిజల్ట్ ఇచ్చినట్టే ఉంటాయి, కానీ కొంతమందికి చాలా తొందరగా రియాక్షన్ అయితే ఇస్తాయి. మరికొందరికి ఎటువంటి రియాక్షన్ ఉండదు, కానీ ప్రొడక్ట్లు వాడుతూ ఉన్నంత వరకు మాత్రమే రిజల్ట్ కనబడుతుంది. ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్లు మానేస్తారో తిరిగి వాళ్ళ సమస్యలు యథావిధిగా వచ్చేస్తాయి. అయితే హోమ్ రెమెడీస్ వాడడం వల్ల సమస్య మళ్లీ తిరిగి రాదు. మూలాల నుంచి ఆ సమస్య పోతుంది. అంటే ఇప్పుడు మనం అప్లై చేసుకునే ఫేస్ కి సంబంధించిన రెమెడీలు ఏమైతే ఉన్నాయో అవి మన స్కిన్ లోపలికి వెళ్లి వేళ్లతో పాటు సమస్యను పెకిలించేస్తాయి. దాంతో మన స్కిన్ ముందు ఆరోగ్యంగా తయారవుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మంచి కలర్ లోకి వచ్చి బ్యూటిఫుల్ గా తయారవుతుంది, ఈవెన్ కలర్ లోకి వస్తుంది. మరి ఆ బ్యూటిఫుల్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి ఏమేం కావాలో చూద్దాం. ఇప్పుడు మనం యూజ్ చేసేవి రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు బంగాళదుంపను తీసుకుని చెక్కు తీసేసి గ్రేటర్ తో సన్నగా కోరుకుని ఏదైనా క్లాత్ లో వేసి రసం మాత్రం తీసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీలో వేసి రసం తీసుకున్నా పర్వాలేదు, ఇలా క్లాత్ లో వేసి తీసుకున్నా పర్వాలేదు. అయితే ప్యూర్ బంగాళదుంప రసాన్ని మాత్రమే తీయండి. మిక్సీలో వేసినప్పుడు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుని అప్పుడు రసం తీసుకోవాలి. ఇలా ఈ రసాన్ని ఒక బౌల్లో వేసి పక్కనుంచండి. బంగాళదుంపలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాయి. దీంతో స్కిన్ ఇరిటేషన్, అలర్జీ వంటి సమస్యలు దూరం అవుతాయి. బంగాళదుంపలో అసిడిటీ లక్షణాలు ఉంటాయి. దీన్ని చర్మానికి అప్లై చేసినప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దీంతో యాక్నే, చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు ఈ జ్యూస్ లోని గుణాల వల్ల మచ్చలు, ముడతలు కూడా తగ్గుతాయి. బంగాళదుంపలో పొటాషియం, ఫైబర్, బి విటమిన్స్, మాంగనీస్, విటమిన్ సిలు ఉంటాయి. ఇవి ట్యాన్ ని దూరం చేస్తాయి. అంతేకాకుండా స్కిన్ ని యవ్వనంగా మెరిసేలా చేస్తాయి. బంగాళదుంపని ముఖానికి రాయడం వల్ల స్కిన్ హైడ్రేట్ గా, మాయిశ్చర్ గా ఉంటుంది. పొడి చర్మం ఉన్న వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అరచెక్క వరకు నిమ్మరసాన్ని ఒక బౌల్లో పిండుకుని పక్కనుంచండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని 1 స్పూన్ బంగాళదుంప రసం, 1 స్పూన్ నిమ్మరసం, ఈ రెండింటిని బాగా కలపండి.
ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా. ఇది ఎంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది అంటే మీ ముఖం ఎప్పుడు కూడా క్లీన్ గా, బ్యూటిఫుల్ గా, హెల్దీగా కనిపిస్తుంది. మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ అనేవి లేకుండా. మనం ఇందులో వాడినవి రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే. నిమ్మరసం మన స్కిన్ ని చాలా బాగా క్లీన్ చేస్తుంది. నిమ్మ పోషకాల స్టోర్ హౌస్ అంటారు. దీనిలో ప్రోటీన్, కొవ్వు, విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిమ్మలో అధికంగా ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని మనకు తెలుసు. అయితే నిమ్మను ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ నిమ్మ సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మలో సహజ సిద్ధమైన క్లెన్జింగ్ గుణాలు ఉంటాయి. వీటి వల్ల చర్మం బాగా శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. చర్మంలో సహజంగా ఉత్పత్తయ్యే నూనెని తొలగిస్తుంది. ఆరోగ్యవంతమైన చర్మ కణాలు ఎదిగేలా దోహదపడుతుంది. నిమ్మను కొబ్బరి నూనెతో కలిపి కూడా రాసుకుంటే మన స్కిన్ యవ్వనంగా నెగనెగలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బంగారం లాంటి రెమెడీని ఫేస్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీ ఫేస్ అంతా క్లీన్ గా వాష్ చేసుకుని పొడి బట్టతో తుడుచుకోండి. ఆ తర్వాత ఈ బంగాళదుంప నిమ్మరసం జ్యూస్ లో చిన్న కాటన్ బాల్ డిప్ చేసి ఫేస్ అంతా స్లోగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత చేతితో మరికొంత తీసుకుని నెమ్మదిగా ముని వేళ్లతో ఫేస్ అంతా అయితే మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం మాత్రమే కాకుండా ముఖంపై ఉండే గ్రంథులన్నీ ఓపెన్ అవుతాయి. దాంతో మురికి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా మీరు మసాజ్ చేసుకుని 1 గంట అలా వదిలేయండి. మీరు మసాజ్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లోనే చేయాలి. అంటే కింద నుంచి పైకి స్కిన్ ని టైట్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా గంట తర్వాత ఫేస్ ని చన్నీళ్లతో వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్ గా చేయాలి. మరి పింపుల్స్ కానీ, పింపుల్ మార్క్స్ కానీ, డార్క్ స్పాట్స్, స్కిన్ సాగిపోవడం, ముడతలు, మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోయి మీ స్కిన్ ఆరోగ్యంగా, స్మూత్ గా, హెల్దీగా తయారవుతుంది. అంతేకాకుండా మంచి కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బంగాళదుంప మనం వాడుతున్నాం కాబట్టి ఇది స్కిన్ కి మంచి కలర్ ని కూడా ఇస్తుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అయితే మనం నిమ్మరసం కూడా వాడుతున్నాం కాబట్టి కొంతమందికి నిమ్మరసం పడదు. అలాంటి వాళ్ళు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే వాడండి. నిమ్మరసం పడుతుంది అనుకుంటే మీరు ఎలాంటి డౌట్ లేకుండా వాడొచ్చు. అలాగే మీ ఫేస్ ఆరోగ్యంగా మంచి కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే కేవలం ఇలాంటి ఫేస్ ప్యాక్లు మాత్రమే కాకుండా ఇంటర్నల్ గా కూడా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. స్కిన్ కి పోషణ ఇచ్చే అరటిపళ్ళు, అలాగే బాదం, గ్రీన్ టీ, ఖర్జూరం ఇలాంటివన్నీ తీసుకుంటూ మంచిగా నిద్రపోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ఫేస్ ని చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మీరు చాలా యంగ్ లుక్ లో కనిపిస్తారు. వీటన్నిటిలోనూ మనకు స్కిన్ కి కావలసిన మంచి పోషకాలైతే ఉంటాయి. ఖర్జూరంలో విటమిన్ సి, డి మెండుగా ఉంటుంది. అలాగే గ్రీన్ టీ తాగితే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు. ఇక బాదంలో అయితే విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అలాగే యూవీ కిరణాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అరటిబళ్లలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా కూడా కాపాడుతుంది. మరి చూశారు కదా, ఈ విధంగా మీరు డైట్ ని కూడా చక్కగా మార్చుకుంటూ మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఈ రెమెడీని అప్లై చేస్తూ ఉంటే మీరు ఇంటర్నల్ గా ఆరోగ్యంగా ఉంటారు. పైన మీ స్కిన్ కూడా చాలా హెల్దీగా, ఆరోగ్యంగా, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.